The structure of multipolar neuron with a label diagram. A multipolar neuron has many dendrites and one axon, and it is commonly found in the brain and spinal cord. ఈ మల్టీపోలర్ న్యూరన్ అనేది చాలా డెండ్రిట్స్ మరియు ఒక్క యాక్సన్ కలిగిన నెర్వ్ సెల్. ఇది మన శరీరంలో ఎక్కువగా కనిపించే న్యూరన్ టైప్. ఓకేనమ్మా. ఈ మల్టీపోలర్ న్యూరన్స్ అనేవి ఎక్కువ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటాయి. ఇది థింకింగ్ కి, మూమెంట్ కి, రిఫ్లెక్స్ యాక్షన్స్ కి సహాయం పడతాయి. ఓకేనా. ఫస్ట్ ఏంటి సెల్ బాడీ అంటే దీనికి కైటాన్ అంటారు. దీన్ని కంటైన్స్ ది న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం కంట్రోల్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ న్యూరన్. అంటే సెల్ బాడీ న్యూరన్ యొక్క ప్రధాన భాగాన్ని సెల్ బాడీ లేదా సైటాన్ అని అంటారు. ఇది న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం కలిగి ఉంటది. ఇది న్యూరన్ యొక్క యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో న్యూక్లియస్ మరియు సైటోప్లాజం ఉంటే న్యూరన్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనమ్మా. ఈ న్యూక్లియస్ యాక్ట్స్ లైక్ ఏ బ్రెయిన్ ఆఫ్ ఏ న్యూరన్. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ స్కూల్ ఎలా కంట్రోల్ చేస్తారో అలా అనమాట. నెక్స్ట్ ఏంటి డెండ్రిట్స్. ఓకేనమ్మా. డన్. డెండ్రిట్స్ అనేది చాలా షార్ట్ బ్రాంచ్డ్ ప్రాసెస్ అరైజింగ్ ఫ్రమ్ ది సెల్ బాడీ రిసీవ్ నెర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ అదర్ న్యూరన్స్. అంటే ఈ డెండ్రిట్స్ అనేవి సెల్ బాడీ నుంచి వచ్చే చిన్న బ్రాంచ్ స్ట్రక్చర్స్. ఇవి నెర్వ్ ఇంపల్సెస్ ని రిసీవ్ చేసుకుంటాయి అదర్ న్యూరన్స్ నుంచి. ఇవి ఇతర న్యూరన్స్ నుంచి ఇంపల్సెస్ ని రిసీవ్ చేస్తాయి. ఈ డెండ్రిట్స్ ఓకేనమ్మా. డన్. మోర్ డెండ్రిట్స్ అంటే బెటర్ కమ్యూనికేషన్ అనేది ఉంటది. నెక్స్ట్ ఏంటి యాక్సన్. సింగిల్ లాంగ్. ఈ యాక్సన్ అనేది సెల్ బాడీ నుంచి వచ్చే ఒక పొడవైన ఫైబర్ అన్నమాట. వన్ లాంగ్ ఫైబర్ అరైజింగ్ ఫ్రమ్ ది సెల్ బాడీ కండక్ట్స్ నెర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ది సెల్ బాడీ. అంటే ఈ యాక్సన్స్ అనేది సెల్ బాడీ నుంచి వచ్చే ఒక పొడవైన ఫైబర్. ఓకేనమ్మా. ఇది ఇంపల్సెస్ ను సెల్ బాడీ నుంచి బయటకు తీసుకెళ్తాయి. నెక్స్ట్ అలాగే మైలిన్ షీత్ కూడా ఉంటది. అంటే ఏంటంటే కొన్ని యాక్సన్స్ చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక ఫ్లాటీ కవరింగ్ ఉంటది. ఇది యాక్సన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనమ్మా. డన్. అది మనకు లేదు కాబట్టి వదిలేద్దాం. అది ఇదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్ మల్టీపోలర్ న్యూరన్ స్ట్రక్చర్ ఆఫ్. థ్యాంక్ యూ.